జరిగింది, ఏం జరుగుతోంది, ఏంటి మ్యాటర్ అనే విషయానికి వస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు #యూ. సో నాగవంశీ గారి గురించి మనకు తెలిసిందే. అంటే ఆయన ప్రొడ్యూస్ చేసే ఏవైతే సినిమాలు ఉన్నాయో ఆ సినిమాల మీద ఆయనకుండే నమ్మకం ఒక 10 ఎక్కువ ఉంటుంది. అది ఆడియన్స్కి కొన్ని సినిమాలు ఆయన అనుకునే అంత స్థాయిలో రీచ్ అవ్వకపోవడం తర్వాత, రిలీజ్ తర్వాత ఆయన కొంచెం మాటలు కూడా నేను ఇలా అనుకున్నాను, నా పాయింట్ ఆఫ్ వ్యూ వేరే, మీ పాయింట్ ఆఫ్ వ్యూ వేరే అని చెప్పేసే మాటలే మనకి ఎప్పుడు వినిపిస్తూ ఉంటాయి. ద బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి కింగ్డమ్. సో కింగ్డమ్ సినిమా ఏదైతే ఉందో ఆ సినిమాకి నాగవంశీ గారు ఇచ్చిన హైప్ నెక్స్ట్ లెవెల్. బట్ ఆయన ఒక మాట అయితే కూడా చెప్పారు, సెకండ్ హాఫ్లో నేను కొన్ని సీన్స్ చేంజ్ చేయమన్నా గౌతమ్ చేంజ్ చేయలేదు, ప్రొడక్ట్ని నమ్మాడు, ప్రాజెక్ట్ని నమ్మాడు అని చెప్పేసి ఏదైతే ప్రీ రిలీజ్ ఈవెంట్స్లో నాగవంశీ గారు చెప్పారో దాని మీద అందరూ హుక్ అయిపోయి సినిమా బాగుంటుందని చెప్పి ఫుల్ హైప్తో సినిమాకి వెళ్ళినా సరే 6 years తర్వాత 7 years తర్వాత వీడికి మళ్ళీ ఒక కంబ్యాక్ ఫిలిం కింగ్డమ్ అవుతుందని అనుకున్న అందరికీ ఇదొక పెద్ద నిరాశగా మారి ఆ సినిమా అనేది కొట్టుకుపోయింది. సో ఆ సినిమాని విజయ్ దేవరకొండ ఫ్యాన్సే ట్రోల్ చేశారు. సో ఆఫ్టర్ ద ప్రీ రిలీజ్ నాగవంశీ గారు చెప్పిన ఏకైక విషయం ఏంటంటే, నేను ముందు చెప్పిందే, నాకు సినిమాలో కొన్ని కన్విన్సింగ్ పాయింట్లు నాకు అనిపించలేదు, నేను గౌతమ్కి అవి చెప్పాను, వాటి గౌతమ్ అవన్నీ ఏం పర్లేదు సార్, నాకు ఇలాగే కావాలి, ఇలాగే చేయాలని చెప్పేసి అనుకున్నారు. సో దానివల్ల అది నా తప్పు కాదు, కంప్లీట్గా మా ఇద్దరి మధ్య ఉన్న మిస్అండర్స్టాండింగ్ అని చాలా సెటిల్డ్గా మాట్లాడారు. ఒక స్టార్ హీరో లాగా మొత్తం డైరెక్టర్ మీద తోసే బుద్ధి అలాంటి చీప్గా మాట్లాడకుండా చాలా బాగా మాట్లాడారని చెప్పి తెలుస్తుంది. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే, నాగవంశీ గారు ఈ నిన్న రిలీజ్ అయిన ఫంకీ అనే ఏదైతే సినిమా ఉందో, యాక్టెడ్ బై విశ్వక్సేన్ అండ్ కాయాదు లోహర్ అండ్ డైరెక్టెడ్ బై అనుదీప్ కేవి. సో జాతిరత్నాలు కానీ, ప్రిన్స్ కానీ, ఈ సినిమాల్లో చూస్తే మనం ఫంకీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. బట్ రిలీజ్ టైంకి ఏమైందో తెలీదు, ప్రమోషన్స్ అనేవి కంప్లీట్గా డల్ చేసేసారు. అండ్ చాలామందికి సినిమా రేపే అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ కూడా క్వశ్చన్ మార్క్ వచ్చింది. అండ్ నిన్న ఏదైతే సినిమా రిలీజ్ అయిందో, సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగింది. సో ఆ ప్రెస్ మీట్లో నాగవంశీ గారు మాట్లాడిన మాట ఏంటంటే, ఇది సినిమా అనేది నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఏదో క్లిప్స్గా ఉంటుంది, నేను ఏమైనా సాగర సంగమం సినిమా తీసానా, మీరేంటి అలా మాట్లాడతారు, సీన్స్లోనే సినిమా ఉంటుంది, సీన్స్ కోసమే సినిమా రాసుకున్నారని మీరేంటి కొత్తగా చెప్పేది, అదేదో నేనే చెప్పాను కదా, ఏదో పెద్ద స్టోరీ ఉంటుంది, పీక్ ఎమోషన్స్ ఉంటాయి, అన్నీ మీరు అనేసుకుంటే నాదేంటి తప్పు, ఇది ఇలాగే ఉంటుంది, స్పాంటేనియస్ కామెడీ అనుదీప్ది, అది మీరు అర్థం చేసుకోకుండా నేనేదో సాగర్ సంగమం తీసేసినట్టు నన్ను అందరూ బ్లేమ్ చేస్తారేంటి పొద్దు నుంచి ట్విట్టర్ ప్లాట్ఫామ్లో, ఎక్స్ ప్లాట్ఫామ్లో అని చెప్పి ఆయన అయితే తన మనోభావాన్ని వ్యక్తపరచడం జరిగింది నిన్న ప్రెస్ మీట్లో. సో అది చూసిన తర్వాత నా పాయింట్ వచ్చేసి, లైక్ సార్ మీరు అన్నీ క్లియర్ కట్గా చెప్పారు, బాగానే ఉంది, బట్ ఆడియన్స్ కూడా చిన్నగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకునే వెళ్తారు. వై? బికాజ్ వాళ్ళు 200 పెట్టినా 150 పెట్టినా ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అని మీరే చెప్పారు కాబట్టి ద బెస్ట్ ఎంటర్టైన్మెంట్. అది ఒకవేళ మిస్ అయితే, ఫ్లేవర్ మిస్ అయితే పరిస్థితి ఏంటి అని చెప్పి ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది ఇప్పటికీ. బట్ నేను ఎవరిని బ్లేమ్ చేయను, కానీ ఆడియన్స్ చెప్పిన మాట ఒకటే, నవీన్ నోలి గారు ఎడిటింగ్ వైజ్ గానే ఫ్లాస్ ఉన్నాయి అండ్ స్క్రీన్ ప్లే వైజ్ గా ఫ్లాస్ ఉన్నాయని ప్రతి ఒక్కళ్ళు చెప్పిన మాటే. అండ్ అదే ఫ్లాస్ కింగ్డమ్ కి చూసారంట, ఇప్పుడు ఫంకీకి కూడా వాళ్ళందరూ చూసారంట. సో నాగవంశీ గారు చెప్పిన మాటకి ఎంతమంది ఏకీభవిస్తారు అంటే, ఆయన అన్న పాయింట్ ఒకటే, లైక్ ఫంకీ అనే సినిమా మేబీ కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీ అందరికి చాలా మందికి నచ్చలేదంటే అది నా తప్పు కాదు, అది మీరు చూసే విధానం తప్పు, ఆ విధానం కరెక్ట్గా ఉంటే బాగుండేది అని ఏదైతే ఆయన మాట్లాడారో, ప్రజెంట్ ఆ డైలాగ్స్ అనేవి ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ అవుతున్నాయి. ఇది ఎంత దూరం వెళ్తుంది ఏంటి అనేది కూడా పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్ వైజ్గా కూడా దిల్ రాజు గారు ఈ సినిమాలో ఉన్న, హరిశంకర్ గారు ఈ సినిమాలో పెట్టారు, కొంతమంది క్యామియోస్ అయితే వచ్చాయి ఈ సినిమాలో. అండ్ రెఫరెన్సెస్ లైక్ జూనియర్ ఎన్టీఆర్ గారి రెఫరెన్స్ ఉంది, బాలకృష్ణ గారి సాంగ్ ఉంది, కింగ్ అక్కినేని నాగార్జున గారి శివ పోస్టర్ వెనకాల రిఫరెన్స్ ఉంది. సో చాలా మంది హీరోస్, గబ్బర్ సింగ్, పవన్ కళ్యాణ్ గారి రిఫరెన్స్ ఉంది. సో ఇంతమంది రిఫరెన్స్లు పెట్టిన నాగవంశీ గారు అంటే ఓకే చేసిన నాగవంశీ గారికి కొంత దగ్గర ఆయన పాయింట్ ఏంటంటే, ఇంత బెస్ట్ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాం కదా సినిమాల్లో,
ఇవి సీన్స్ లో మీకు కామెడీ వస్తుందేమో అని నేను ఎక్స్పెక్ట్ చేశాను. అంతకు మించి నేను వేరేగా ఏమనుకోలేదు. నేనేమన్నా పెద్ద కళాఖండం ఏం తీయలేదు కదా. ఈ సినిమా వేరే వేరే టైప్ ఆఫ్ జానర్ కి కనెక్ట్ అవుతుంది. మీరు అలా చూడకుండా సినిమాలో చూడకుండా మీరు ఎలా చూస్తే ఏంటి అని ఏదైతే క్వశ్చన్స్ వేసారో అవన్నీ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అండ్ ఇది ఫస్ట్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ అన్నపూర్ణ స్టూడియోస్. దిల్ రాజు గారు ఈ సినిమాలో ఉన్న అన్నపూర్ణకి ఇవ్వడం అనేది పెద్ద మ్యాజిక్ అనమాట. సో ఇది ఆడియన్స్ ప్రెసెంట్ ఎలా తీసుకుంటున్నారు ఏంటి అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. అండ్ మనం చూసుకున్నట్టయితే ప్రెసెంట్ ఈ సినిమా వైజ్ గా చూసుకుంటే కంప్లీట్ గా పడిపోయిందని చెప్పొచ్చు సినిమా, ఫంకీ అనే సినిమా. సో ఏదైతే లైలా తర్వాత కంబ్యాక్ ఇస్తాడు అనుకున్న విశ్వక్ సేన్ గారి దగ్గర నుంచి ఈ ప్రోడక్ట్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐ రియల్లీ సిన్సియర్లీ వాంట్ విశ్వక్ అన్న టు మేక్ మెనీ బిగ్ మోర్ ఫిలిమ్స్. మళ్ళీ ఆయన వింటేజ్ అనడం కంటే కంటెంట్ ఉన్న ఫిలిమ్స్ తీసేవారు స్టార్టింగ్ లో. ఇప్పుడు ఆ కసి తగ్గింది అనుకోవచ్చు. సో అలాంటి సినిమాలు మళ్ళీ తీస్తే బాగుంటుంది. అండ్ నాగవంశీ గారు కూడా ఈసారి ముందే ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లోనే కరెక్ట్ గా మాట్లాడేసి ఉంటే ఇంకా బాగుంటుందేమో అనిపించింది. సో ఇది నా పాయింట్. అయితే మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కింద అయితే కామెంట్ చేయండి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ #you. దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్.